యేసు ప్రభు వారు పలికిన 7 మాటలు 6వ మాటగా దేవుడిని నిలబెట్టినందుకు దేవునికి వందనాలు. 6వ మాటను చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. ఈ మాట మనం చూసినట్లయితే యేసుప్రభు వారు తండ్రితో పలుకున్నట్టు మనం చూస్తాము. సమాప్తమైందని యేసుప్రభు వారు తండ్రితో చెప్తారు. ఇది 6వ మాట 7వ మాట వెంటనే చెప్పడం జరుగుతుంది. అంత ఎక్కువ గ్యాప్ ఏమి ఉండదు. సమాప్తమైందని చెప్పి తల వంచి యేసుప్రభు వారు తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడు. ఇప్పుడు మనకు సమాప్తమైనది మామూలుగా ఎప్పుడు చెప్తాం? ఎవరైనా పని చెప్తే కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మనం చేసిన పని ఎవరైనా ఒక పని చెప్తే ఆ పని సమాప్తం అయిపోయింది, ఈ పని పూర్తయిందని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ తిరిగి చెప్తాం. అలాగే యేసుప్రభు వారు కూడా తండ్రికి చెప్తున్నాడు, నీవు నాకు అప్పగించిన పని సమాప్తమైనది, నేను ఆ పని పూర్తి చేసి సమాప్తమైనది అని చెప్పేసి తండ్రికి చెప్తాడు. యేసుప్రభు వారు అసలు ఏ పని పూర్తి చేశారు, ఏమి సమాప్తమైనదని మనం చూసినట్లయితే 3 విషయాలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాము. మొదటిగా లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. లూకా సువార్త ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించింది, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపినాడు. ఇది మనం చూసినట్లయితే ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందంటే యేసుప్రభు వారు విశ్రాంతి దినాన సమాజ మందిరం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుప్రభు వారికి ఒక గ్రంథం ఇస్తారు. యెషయా గ్రంథం ఇచ్చినప్పుడు అక్కడ యేసుప్రభు వారి మాటలు పలుకుతారు. పేదలకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని యేసుప్రభు వారు చెప్తారు. అంటే యేసుప్రభు వారు ఈ ప్రతి ఒక్కటి సువార్త ప్రకటించడము, విడుదల, చెరలో ఉన్న వారికి అంటే పాపముల నుంచి వారిని విడుదల కలిగించడము, స్వస్థపరచడము, ఇవన్నీ ప్రతి ఒక్కటి యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చేశారు. ప్రతి విషయం సువార్త ప్రకటించడం కానీ, స్వస్థపరచడం కానీ, ఈ ప్రతి ఒక్కటి యేసుప్రభు వారు భూమి మీద చేసి తండ్రికి చెప్తున్నాడు, సమాప్తమైనది, నేను ఈ పనులన్నీ చేసి ఉన్నాను, సువార్త ప్రకటించాను అని చెప్పేసి చెప్తాడు. శిష్యులకు యేసుప్రభు వారు చెప్తారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అందించండి అని. అలాగే యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించి సమాప్తమైనదని చెప్పేసి ఈ విషయాన్ని తండ్రికి చెప్తున్నట్టు మనం చూస్తాము. ఇక్కడ మనం మొదటిగా విడుదల కలిగించుటకు యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల అంటే మన పాపాల నుంచి, మన బంధకాల నుంచి మనకి ఆయన విడుదల కలిగించి సమాప్తమైనదని చెప్పేసి శిలువలో ఈ మాటను మొదటిగా మనం పలికినట్టు చూస్తాము. పాత నిబంధన ప్రకారం అయితే ఒక పాపానికి విడుదల కలగాలి, వాళ్ళు చేసిన తప్పిదానికి వాళ్ళకి క్షమాపణ విడుదల కలగాలి అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి మా పాపం పోయింది, మేము క్షమింపబడ్డామని వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడైతే యేసుప్రభు వారు మన పాపాలకు ఒక గొర్రె పిల్లే మన పాపాలను మోసి ఆయన మన కొరకు వధించబడి మనకు విడుదల కలిగించాడు. దాన్ని బట్టి విడుదల కలగడం వల్ల మనకి ఆయన సమాప్తమైనదని మొదటిగా మనం చూస్తాము. రెండవదిగా లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనము. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు. ఆయన 12 వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చెప్పున వారు యెరూషలేమునకు వెళ్ళి. ఈ సందర్భం ఎక్కడ జరుగుతుందంటే పస్కా పండుగప్పుడు యేసుప్రభు వారి తల్లిదండ్రులు, యేసుప్రభు వారి బంధువులు వాళ్ళందరూ పస్కా పండుగకి యెరూషలేమునకు వెళ్తారు.
వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఎక్కడుంటారంటే ఒక దేవాలయం దగ్గర పెద్దలతో బోధకులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చూస్తారు. అప్పుడు యేసు ప్రభువారి తల్లి మరియా యేసు ప్రభువారిని అడుగుతుంది, నిన్ను గురించి మేము బాధపడుతున్నాము, నీ తండ్రి నేను మొత్తం ఊరంతా వెతుకుతున్నాము, నువ్వు ఎందుకు నువ్వు ఇక్కడ వెతుకుతున్నావు అని చెప్పేసి అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు చెప్తారు 49వ వచనంలో, ఆయన మీరు నన్ను ఎలా వెతుకుచుంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగురా అని వారితో చెప్పి యేసు ప్రభువారు ఏం చెప్తున్నారు. అప్పటికి యేసు ప్రభువారు 12 ఏళ్ళ ఒక బాలుడు. 12 ఏళ్ళ అప్పుడు యేసు ప్రభువారు తన తండ్రి పనిని తెలుసుకొని తన తండ్రి చిత్తాన్ని ఎరిగి తన తల్లికి చెప్తున్నాడు, నేను నా తండ్రి పనులు చేస్తున్నానని మీకు తెలియదా, నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నా తండ్రి పని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పేసి చెప్తాడు. మరొక సందర్భాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. ఆలోగా శిష్యులు బోధకుడా ఆయనను వేడుకొని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా అని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఇది ఎక్కడ చూస్తామంటే సమరయ స్త్రీని యేసు ప్రభువారి సంభాషణలో ఈ మాట యేసు ప్రభువారు పలుకుతారు. సమరయ స్త్రీతో దేవుడు అడుగుతాడు, నేను తప్పికొచ్చున్నాను, నాకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు యేసు ప్రభువారు వారిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ యేసు ప్రభువారికి ఆమె సువార్త ప్రకటిస్తూ ఆమె ఆ పని యేసు ప్రభువారు చెప్పిన సువార్త విని ఆమె ఏం చేస్తుందంటే తాను తెచ్చిన కుండ కూడా అక్కడే వదిలేసి ఊర్లోనికి వెళ్ళి అందరినీ పిలిచిరావడానికి యేసు ప్రభువారు నాకు సువార్త ప్రకటించాడు, ఈయన చేసిన పనులు మీరు చూడదు రండి అని చెప్పేసి ఊర్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్తుంది. అప్పుడు శిష్యులు వచ్చి చెప్తారు, ఆమె మళ్ళా తిరిగి వస్తుంది, అంతలోపు మీరు భోజనం చేయండి అని చెప్పేసి చెప్పినప్పుడు ఆయన అంటాడు, నేను తండ్రి పని చేయుటే తండ్రి చిత్తం నెరవేర్చుటే నాకు ఆహారమై ఉన్నది అని చెప్పేసి యేసు ప్రభువారు చెప్తారు. ఈ 2 సందర్భాల్లో తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడు, అదే నాకు ఆహారమైనది, అదే నా పని అయి ఉన్నది అని చెప్పేసి యేసు ప్రభువారు చెప్తారు. అంటే ఆయన పని తండ్రి తనకు అప్పగించిన పని, తండ్రి తనకు తెలిసిన పనిని చిత్తాన్ని యేసు ప్రభువారు గైకొని ఆ చిత్తాన్ని నెరవేర్చి నా పని సమాప్తమైనది, మీరు నన్ను పంపించిన పని నేను పూర్తి చేశానని చెప్పేసి యేసు ప్రభువారు తండ్రితో చెప్తారు. యేసు ప్రభువారికి తన చిత్తం తెలుసు, తన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, నేనేం చేయాలని చెప్పేసి తెలుసు. కానీ ఈ లోకంలో మనమందరం ఎట్లా ఉంటామంటే మనం ఈ లోకానికి ఎందుకు వచ్చామో, మనం అసలు ఎందుకు సృష్టింపబడ్డామో కూడా మనకి తెలీదు. మనం అసలు ఎందుకు వచ్చామో, మన పని ఏంటి, మనల్ని ఎందుకు దేవుడు సృష్టించాడని మనకి తెలియదు. కానీ యేసు ప్రభువారు అయితే తన చిత్తాన్ని తెలుసుకొని ఆ పనిని జరిగించి సమాప్తమైందని చెప్తాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే మా కాలేజీలో ఒకసారి మేడము ఒకరిని లేపి అడుగుతారు, ఒక స్టూడెంట్ని లేపి మా క్లాస్లో అడుగుతున్నారు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ గోల్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటి అని మేడం అడిగినప్పుడు ఆ స్టూడెంట్ చెప్తారు, గో విత్ ద ఫ్లో మేడం అని చెప్తారు. అంటే కాలానికి బట్టి నేను వెళ్ళిపోతాను, నాకు ఏ పని లేదు, నాకు ఏ గోల్ లేదు, నేను ఏమవ్వాలనుకుంటా నాకు తెలియదు, గో విత్ ద ఫ్లో, నేను ప్రస్తుతానికి ఎట్లా ఉన్నానో అట్లా వెళ్ళిపోతానని చెప్తారు. అంటే ఈ లోకంలో ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఏది తోస్తే అప్పుడు అది చేసేలా ఉన్నారు. కానీ దేవుడు తన తండ్రి చిత్తాన్ని తెలుసుకొని అది నెరవేర్చే వాళ్ళ ఉన్నారు. మనం దేవుడిని తెలుసుకున్న బిడ్డలమే. మనం ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద సృష్టించాడు, మన పని ఏంటి, మనం ఏం చేయాలి, దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళిక ఏంటని మనం తెలుసుకొని అది నెరవేర్చే వాళ్ళ ఉండాలి. యేసు ప్రభువారు ఆ చిత్తాన్ని నెరవేర్చి రెండవదిగా సమాప్తమైందని చెప్పేసి చెప్తారు. మూడవదిగా మనం చూసినట్లయితే 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతుంది, విశ్వాసము కాపాడుకుంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అది
నాకు మాత్రమే కాకుండా అనుగ్రహించాడు. ఈ మాట పౌలు గారు పలుకుతారు. పౌలు గారు తన మంచి పోరాడి చివరి వరకు ఆయన తన పరుగును కడముట్టించి విశ్వాసము కాపాడుకోండి అని చెప్పేసి చెప్తారు. అంటే అప్పటి వరకు ఆయన ఎన్నో శ్రమలు పొందాడు దేవుడి కొరకు. ఆయన ఎన్నో ఇబ్బందులు పొంది ఎన్నో శ్రమలు పొంది ఆయన చివరి వరకు ఆయన పరుగుని పోరాడాడు. ఆయన చివరి వరకు ఆయన జీవితాన్ని పోరాడి ఆయన పరుగుని కడముట్టించాడు. ఆయనైతే పౌలు గారు అయితే తను ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు చేశాడు యేసు ప్రభువారు నమ్ముకోకుండా. కానీ యేసు ప్రభువారు ఏ తప్పిదము ఏ పాపములు చేయలేదు. కానీ ఆయన మన కొరకు శ్రమలు పొందాడు. మన కొరకు మనం చేసిన పాపాల కొరకు వెల చెల్లించాడు. ఆయన మనం చేసిన పాపాల నిమిత్తం మన కొరకు పోరాడి మన చివరి వరకు ఆయన ఎంతగానో పోరాడి ఆయన శ్రమలను అనుభవించాడు. భూమి మీదకి యేసుప్రభువు ఒకసారి చెప్తారు, భూమి మీద నేను ఎందుకు వచ్చానంటే నేను పరిచారం చేయడానికి వచ్చాను, కానీ పరిచారం చేయించుకోవడానికి నేను రాలేదు. నేను శ్రమ పడడానికి వచ్చాను, కానీ నేను సుఖం పొందడానికి ఈ భూమి మీదకి రాలేదు అని చెప్పేసి యేసుప్రభువు చెప్తారు. ఆయన మన శ్రమల కొరకు మనం చేసిన పాపాల కొరకు ఆయన శ్రమలు పొంది ఆ శ్రమ ఇక సమాప్తమైనది. నేను ఈ పాపాలన్నిటికీ శ్రమలు పొందాను, ఇక ఈ పని అయిపోయింది అని చెప్పేసి యేసుప్రభువు ఇక్కడ సమాప్తమైనది అని చెప్పేసి చెప్తారు. అంటే మన యేసుప్రభువు మనం ఇప్పుడు చేసిన పాపాలకి, మనం గతంలో చేసిన పాపాలకి, అలాగే మనం చేయబోయే పాపాలకి ప్రతి దానికి ఆయన మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి వాటి కొరకు శ్రమలు పొందాడు. అలాగే మనం కూడా మన శ్రమలు కూడా దేవుడు తీర్చి మన శ్రమలు కూడా ఆయన పూర్తి చేసి సమాప్తమైనది అని చెప్పేసి మనకి తెలియజేసినట్టు మనం చూస్తాము. 3 విషయాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎందుకు యేసుప్రభువు సమాప్తమైనది అని చెప్పాడు ఏంటి అంటే, మొదటిగా మనకు విడుదల కలిగించడానికి, విడుదల పొంది మనం సమాప్తమైనది అని చెప్పేసి యేసుప్రభువు చెప్తారు. రెండవదిగా దేవుని చిత్తాన్ని జరిగించాలని చెప్పేసి సమాప్తమైనది అని చెప్తారు. మూడవదిగా ఆయన పొందిన శ్రమలకు సమాప్తమైనది. ఇక నా శ్రమలు నేను పొందిన శ్రమలు సమాప్తమైనది అని చెప్పేసి యేసుప్రభువు సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను దేవుడికి అప్పగిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన